పేషెంట్ ఒకడు బెడ్ మీద ఉన్నాడంట. పేషెంట్ ఒకడు బెడ్ మీద ఉంటే పలకరీయటానికి వస్తున్నారంట. డెడ్లీ కండిషన్కి వెళ్ళిపోయాడు, చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. చూడటానికి వస్తారుగా, ఓ ఫ్రెండ్ వచ్చాడంట చూడటానికి. ఎరా బాగున్నావా, దా కూసో అన్నాడు. కూర్చున్నాడు. ఒరే నాకు సాయం చేసి పెడతావా అన్నాడంట. చెప్పురా, ఏమేం చేస్తాను. ఏమొద్దురా, బైబిల్ ఇస్తా, నేను కొన్ని వచనాలు చెబుతా, చదువురా అన్నాడంట. ఒరే అదెంత భాగ్యం రా, ఈ చదువుతా అంటే బైబిల్ ఇచ్చాడు. ఏం మంచంలో పండుకున్నాడు, ఆడేం కూర్చున్నాడు. బైబిల్ ఇచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చెప్పిన దాకా చదువురా అన్నాడంట. చదివాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరేసును జరహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాన్ రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేద్ యెషైని కనెను, యెషై రాజైన దావీదును కనెను, ఉరియా భార్య కనెను, ఆమె యందు దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియాము ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను. మొత్తం పేర్లే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ పేర్లు చదువుతుంటే ఈ మంచంలో పండుకున్నాడు, ఆహా ఆహా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అరే భలే చదివావు, అరే ఇంకొక అధ్యాయం చదువురా. మళ్ళీ లూకాసు వార్త, మళ్ళీ ఆడ కూడా పేర్లే. లూకాసు వార్త 2వ అధ్యాయమా, 3:23 నుంచి అంటే చదువు. 3:23. యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తాతుకు, మత్తాతు లేవికి. ఆ రెఫరెన్స్ అక్కడ నుంచి చూపించి ఇక్కడ నుంచి చదువురా అన్నాడు. మళ్ళీ మొత్తం ఇంకేం చదవని ఇట్లా. ఇక హేలీ మత్తతుకు, మత్తతు లేవి, లేవి మెల్కీకి, మొత్తం పేర్లే ఉంటాయి ఆడ. మెల్కీ ఎన్నకు, ఎన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతి ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి మయదతుకు, మయదతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియా యోసేకు యోధాకు. ఈ రకంగా మళ్ళీ అక్కడ వరుసగా పేర్లే ఉంటాయి. మత్తయి సువార్త 1లోను, లూకాసు వార్త 3లో. సరే వదిలే. మళ్ళీ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం చదువురా. మొదటి గ్రంథం 1వ అధ్యాయం చదువు. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 1వ అధ్యాయం. ఆదాము, షేతు, ఎనోషు, కెయినాను, మహాలలేలు, ఎరేదు, హనోకు, మెతూషెల, లేమెకు, నోవాహు, షేము. ఇవన్నీ చదువుతుంటే ఆహా ఆహా ఓహో అద్భుతం, ఎంత హాయిగా ఉందిరా అంటాడు. ఏదన్నా యేసు ప్రభు స్వస్థత చేసిన కార్యాలు చదవమంటాడు అనుకుంటే ఏంది అన్ని పేర్లు చదివిస్తున్నాడు ఏందని చదివేవాడికి చిరాకు పుట్టింది. చివరి కూడా అడిగాడురా, ఈ పేర్లు చదివితే ఉంటే నువ్వు ఎంతసేపు ఆనందపడుతున్నావు, నీకేం అర్థమైందిరా? ఆ యేసు ప్రభు చేసిన కార్యాలు చదివించకుండా నువ్వు పేర్లు చదివిస్తున్నావు ఏమిట్రా అని అడిగాడంట. అప్పుడు అది చెప్పాడు, బెడ్ మీద ఉన్నాడు. ఏం లేదురా, వీళ్ళందరూ వేల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు, ఎప్పుడో గతించిపోయిన వాళ్ళు. ఇంతమంది పేర్లలో ఒక్కడిని కూడా మిస్ కాకుండా గుర్తుపెట్టుకున్న నా దేవుడు నా పేరు మర్చిపోతాడంట.